హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో లేటెస్ట్గా విడుదలైన లవ్ రీసెట్ అనే సూపర్ అయిన కొరియన్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్గా ఇంకా చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ స్టార్టింగ్లో బాగా డబ్బున్న రిటైర్ అయిపోయిన ఒక ఆర్మీ జనరల్ యొక్క కూతురు మన హీరోయిన్ పెళ్లి జరుగుతూ ఉంటుంది. హీరోయిన్కి ఈ పెళ్లి పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆ పెళ్లి కొడుకు అంటే అసలు ఇష్టం కూడా లేదు. అంటే ఇది కొంచెం ఫోర్స్డ్ మ్యారేజ్ టైప్ లా అనుకోండి. హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ కి ఇష్టం లేని పెళ్లి చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఆల్రెడీ ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది. అతనే మన సినిమా యొక్క హీరో. ఇంకొక పక్క హీరో బార్ లో కూర్చొని నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి అయిపోతుంది, అయినా సరే నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని బాగా ఏడుస్తూ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పుకుంటూ ఉన్నప్పుడు పెళ్లి ఎక్కడ జరుగుతుందో లొకేషన్ నాకు చెప్పు, మనం వెంటనే వెళ్ళి పెళ్లి ఆపేద్దామని అంటారు. కానీ ఈ బాబు దగ్గర పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి అంతమంది ముందు పెళ్లిని ఆపేసి హీరోయిన్ ని అక్కడి నుంచి లేపుకొచ్చేసేంత ధైర్యం లేదు కాబట్టి ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకో పక్క హీరోయిన్ కూడా హీరో ఎప్పుడెప్పుడు వస్తాడా, ఆమెను ఎప్పుడెప్పుడు ఆ ప్లేస్ నుంచి తీసుకువెళ్ళిపోతాడని చాలా వెయిట్ చేస్తుంది. ఆఖరికి ముహూర్తం టైం రానే వచ్చేస్తుంది. ఇంకా హీరో రాడని ఆమెకి అర్థమవడంతో హీరోని వెతుక్కుంటూ వీళ్ళ బార్కి అయితే వస్తుంది. వచ్చి రాగానే భూతంలాగా ఎంట్రీ ఇచ్చి మన హీరోని ఒక్క దెబ్బకి భయపెడుతుంది. ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ లోనే హీరో కూడా మనసు మార్చుకొని హీరోయిన్ యొక్క వెడ్డింగ్ వెన్యూకి వద్దాం అనుకుంటాడు. కానీ కరెక్ట్ టైం కి హీరోయిన్ ని వచ్చేయడంతో అతను చాలా హ్యాపీగా ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. నాతో నువ్వు ముందే మాట్లాడదు కానీ బయట టాక్సీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి లోపలికి రా, అప్పుడు నాతో మాట్లాడదు అని అంటుంది. హీరో కూడా డబ్బులు ఇచ్చేసి మళ్ళీ లోపలికి వచ్చి హీరోయిన్ ముందు నీల్ డౌన్ చేసి నిజంగా నేను నిన్ను తీసుకురావడానికి ఇప్పుడే బయలుదేరిపోయాను కానీ కరెక్ట్ టైంకి నువ్వే వచ్చావని అన్నప్పుడు హీరో ఫ్రెండ్స్ కూడా హీరోకి సపోర్ట్ చేస్తారు. హీరోయిన్ అతని మాటలు నమ్మి నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వచ్చు కదా, ఇలాంటి టైమ్స్లోనే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేసుకోవాలని అతనికి మోటివేషన్ ఇస్తుంది. హీరో కూడా చిన్న పిల్లోడ్లాగా బుర్ర ఊపుతాడు. తర్వాత రోజు హీరో హీరోయిన్ వాళ్ళ మమ్మీని కలవడానికి ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి అయితే వస్తాడు. ఆవిడ్ని చూస్తే చాలా క్లాసీ ఉమెన్ లా కనిపిస్తుంది. హీరో వచ్చి రాగానే అతను కూర్చోగానే నీ పేరేంటి, ఏం ఉద్యోగం చేస్తున్నావు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంది. హీరో ఏం సమాధానం చెప్తాడు, అతని దగ్గర ఉద్యోగం సద్యోగం ఏం లేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఏమీ జాబ్ చేయట్లేదు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు ఒక మంచి జాబ్ వస్తుందని అనుకుంటున్నాను, నేను ఆ జాబ్స్ కోసమే ప్రిపేర్ అవుతూ ఉన్నానని చెప్తాడు. ఉద్యోగం లేదు, సంపాదన లేదు, అందం లేదు, మరి నా కూతుర్ని ఎలా చూసుకుందాం అనుకుంటున్నావు, అయినా సరే నా కూతురు నీలాంటి ఒక దద్దమ్మని ఎలా ప్రేమించింది, నా పరువుని తీసేసిందని అతనికి కొంచెం డబ్బులు అయితే ఇస్తుంది. లేదు సారీ మేడం, ఈ డబ్బుల్ని నేనైతే యాక్సెప్ట్ చేయలేను, ఈ డబ్బుల్ని తీసుకొని మీ కూతురుని వదిలేమనే కదా ఇప్పుడు మీరు అడుగుతారు, అలా నేను అస్సలు చేయను, అలా చేసి నా క్యారెక్టర్ని నేను డౌన్ చేసుకోవాలనుకోవట్లేదు అని అంటాడు. ఫస్ట్ నువ్వు నోరు మూసుకో, నన్ను స్పీకర్ ఇవ్వు అని చెప్పి ఈ డబ్బులేమి నా కూతుర్ని వదిలేమని అడగడానికి నీకు ఇవ్వట్లేదు, నా కూతురు కోసం ఒక పెద్ద ఇల్లు కొను, ఆ ఇంట్లో నువ్వు ఇంకా నా కూతురు సంతోషంగా ఇక పై నుంచి జీవితాన్ని జీవించండి అని ఆ డబ్బుల్ని అయితే హీరో చేతికిస్తుంది. వామ్మో, ఇన్ని డబ్బులు ఇచ్చిందంటే అత్తమ్మ చాలా మంచిది అనుకుంటా, థ్యాంక్స్ అత్తయ్య అని అన్నప్పుడు ఎవర్రా నీకు అత్తయ్య, నేను నీకు అత్తను అసలు కాదు, నా కూతురు నిన్ను బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినంత మాత్రాన నేను నిన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేసినట్టు కాదు, అంతకుమించి నా మొగుడు ఉన్నాడు కదా వాడిని కూడా నువ్వు ఒప్పించాల్సి ఉంటుంది. వామ్మో, నేను కూడా క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతున్నట్టున్నాను, అయినా సరే నా హస్బెండ్ని ఒప్పించడం అంటే భూమి తలకిందులు అవడమే, ఆయన్ని ఒప్పించి ఫైనల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యావంటే నా కూతురుతో పెళ్లి చేసేస్తామని చెప్తుంది. హీరో అతనికి కాబోయే మావయ్య గారైన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ని కలవడానికి వస్తాడు. ఆయన అయితే అసలు హీరో మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. హీరోని చూడంగానే బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఒక పాయింట్లో మన హీరోని కొట్టేయడానికి కూడా వస్తాడు, కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నని ఆపి, నాన్న మీరు అతని మీద చేయడానికి కూడా వీల్లేదు, మీరంటే ఇష్టమా లేకపోతే అతనంటే ఇష్టమా అని ఒక క్వశ్చన్ వచ్చిందంటే నేను వాడంటే ఇష్టమని చెప్తాను నాన్న అని అనగానే వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. ఇంకా హీరోయిన్ ఇంత పెద్ద మాట అనేసిన తర్వాత వాళ్ళ నాన్నే తగ్గుతాడు అనుకుంటే ఆయన అస్సలు తగ్గకుండా ఇంట్లో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద గన్ అయితే బయటకి తీసుకొని వచ్చి హీరోని షూట్ చేసేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు కూడా మన హీరోయిన్ వాళ్ళ నాన్నకి అడ్డుపడి ప్లీజ్ నాన్న అలా చెయ్యొద్దు అని అడిగేసరికి వాళ్ళ నాన్న ఆఖరికి కనికరిస్తాడు. ఫైనల్ టెస్ట్ కూడా హీరో పాస్ అయిపోవడంతో హీరో ఇంకా హీరోయిన్లు ఇద్దరికి కూడా పెళ్లి చేస్తారు. కానీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లిని చూసి అస్సలు సాటిస్ఫైడ్గా లేరు. వాళ్ళకి పెళ్లి చేయడంపై ఎటువంటి ఇంట్రెస్ట్ ఇంకా ఇష్టం లేదు. దానికి కంప్లీట్ ఆపోజిట్ హీరో వాళ్ళ మమ్మీ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది తన కొడుకు ధనవంతురాల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు. పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన తర్వాత వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఒక ఫోటో ఫ్రేమ్ ని కూడా వాళ్ళు కట్టించుకొని వాళ్ళ ఇంటి గోడ పైన అంటించుకుంటారు. పెళ్ళైన వారం కూడా అవుతుందో లేదో వీళ్ళిద్దరికి మధ్యన అప్పుడే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. హీరోయిన్ ఆఫీస్కి వెళ్తుంది. సాయంత్రం వచ్చిన తర్వాత సోఫా మీద కూర్చొని అదే ల్యాప్టాప్ పట్టుకొని అక్కడి నుంచి కదలకుండా అక్కడే తింటుంది, అక్కడే పడుకుంటుంది, అన్ని పనులు అక్కడే చేస్తుంది, తిన్న చెత్త మొత్తం అక్కడే వేస్తుంది, అంటులు కూడా తోమకుండా షింక్లోనే అంట్లన్నిటిని కూడా పేర్చి పెడుతుంది. హీరో వచ్చిన తర్వాత తోముతాడులే అనుకొని. ఇంకేముంది, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన టామ్ అండ్ జెర్రీ గొడవలన్నీ కూడా కొంచెం సీరియస్ అవడం వల్ల వాళ్ళిద్దరికి వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అస్సలు నచ్చకపోవడంతో ఇద్దరు వెంటనే కోర్ట్ మెట్లని ఎక్కుతారు. ఇద్దరు కూడా ఇప్పుడు కోర్ట్ రూమ్ లో హాజరవుతారు డివోర్స్ తీసుకోవడానికి. పెళ్ళయి ఒక్క నెల కూడా కాలేదు, అప్పుడే వీళ్ళు డివోర్స్ కోసం ఫైల్ చేశారు. అంతకుమించి వీళ్ళు ఇప్పుడు డివోర్స్
ఎందుకు తీసుకుంటున్నారో చెప్పే రీజన్స్ ఎంత సుత్తిగా ఎంత సిల్లీగా ఉంటాయంటే కోర్ట్ రూమ్లో ఉన్న జనాలందరూ కూడా వీళ్ళిద్దరిని చూసి నవ్వుతారు. ఓ రోజు హీరోని కార్లో ఎక్కడో డ్రాప్ చేస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేకపోతే డబ్బులు ఏమైనా కావాలని అడిగినప్పుడు హీరో నా దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి, ఏం అక్కర్లేదులే అని వెళ్తాడు. కానీ సాయంత్రం ఇంటికి రావాల్సిన టైం కన్నా ఒక 3 గంటలు లేట్లో వస్తాడు. చూస్తే చలికి గడ్డి కట్టుకుపోయి 3-4 గంటల తర్వాత ఇంటికి వచ్చి ఉంటాడు. యాక్చువల్గా హీరో దగ్గర డబ్బులు ఏమీ ఉండవు, కానీ హీరోయిన్ని డబ్బులు అడగడానికి అతను కొంచెం నామోషిగా ఫీల్ అయి ఉంటాడు. మొహమాట పడడం వల్లే అంత దూరం నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చాడంటే ఇంత చలిలో. ఈ పాయింట్ హీరోయిన్కి నచ్చి ఉండదు. హీరో దగ్గర ఏమి జాబ్ లేదు, అతను ఇప్పుడు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, ఎగ్జామ్స్ని రాస్తూ ఉంటాడు. ఈ విషయంపై హీరోయిన్ ఎప్పుడు అతనిపైన అరుస్తూనే ఉంటుంది, నీ దగ్గర ఉద్యోగమే లేదు, ఇంటిని ఎలా పోషిస్తావు, నన్ను ఎలా పోషిస్తావు, రేపు పిల్లోడు పుడితే ఆ పిల్లోడిని ఎలా చూసుకుంటావని. ఇంకా హీరో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్కి చెందింది కాబట్టి హీరోయిన్ ఎప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళంతా కూడా అన్ని వస్తువుల్ని కొంచెంగానే వాడతారు. హీరోయిన్ కూడా అలానే అన్నిటిని తక్కువ వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంట్లు తోమడానికి పీచ్ పైన వేసుకునే ఆ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వాళ్ళు తక్కువే వాడమని హీరోయిన్ బుర్ర తినేస్తూ ఉంటారు. అంతకుమించి హీరోయిన్ ఇసికించేలా వాళ్ళు ఎప్పుడు కూడా హీరోయిన్ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, తను చిన్నప్పటి నుంచి కిచెన్లోకి వెళ్ళుండదు, తనకి వంట చేయడం రాదు, నా కొడుకు ఏం పెట్టి పోషిస్తుందో, ఇంట్లో పనులు చేస్తుందో లేకపోతే తీరిక పడుకుంటుందో అని ఆపకుండా సొనుక్కుంటూనే ఉంటుంది. ఈసారి అత్తయ్య హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. హీరోయిన్ రెగ్యులర్గా తన హెయిర్ డ్రైయర్ని వాడుతుందని అత్తయ్య గమనిస్తుంది కాబట్టి ఎందుకు వచ్చిన హెయిర్ డ్రైయర్స్ అంతా అనుకుంటుంది ఏమో. హీరోయిన్ లేని టైం చూసుకొని ఆ హెయిర్ డ్రైయర్ని పాడు చేసి డస్ట్బిన్లో పడేసి ఉంటుంది. అంటే ఆ హెయిర్ డ్రైయర్ వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చేస్తుందంట. కరెంటు బిల్ ఎందుకు అంత ఎక్కువ రావడం, ఈ హెయిర్ డ్రైయరే పోతే ఇంకా హీరోయిన్ దీన్ని వాడకుండా ఉంటుంది కదా అని ఆవిడ పని చేసి ఉంటుంది. కరెంటు బిల్లో 20-30 రూపాయలు సేవ్ చేయడానికి నా కాస్ట్లీ హెయిర్ డ్రైయర్ని విరక్కొట్టి డస్ట్బిన్లో వేసింది, అసలు ఈవిడెక్కడ మనిషి అని హీరోయిన్కి లోపల చాలా మండిపోతుంది. కానీ బయటికి ఎంతైనా వాళ్ళ అత్తగారు కాబట్టి ఏమీ అనలేకపోతుంది. కోపాన్ని తన పొట్లో అలానే దాచుకుంటుంది. హీరో కోర్ట్ రూమ్ లో చెయ్యి ఎత్తి మరి అందరికి వినబడేలా చెప్తాడు, హీరోయిన్ అసలు తన జుట్టుని శుభ్రం చేసుకోదంట, హీరోయిన్ హెయిర్ నుంచి కంపు కొడుతుందని. ఈ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయడానికి హీరో ఒక సిచ్యువేషన్ కూడా చెప్తాడు. ఓసారి హీరోయిన్ బార్ కి వెళ్ళి ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చిందంట. హీరోతో రొమాంటిక్ అవడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో అప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అంతకుమించి హీరోయిన్ జుట్టు నుంచి స్మెల్ వస్తుంది, హీరోయిన్ నోటి నుంచి కూడా స్మెల్ వస్తుంది. తలకు స్నానం చేసిన తర్వాత అంతంతసేపు ఆ హెయిర్ డ్రైయర్ పెట్టి ఏం చేస్తుందో ఏంటో కానీ తన జుట్టు నుంచి పిచ్చి స్మెల్ వస్తుంది. నాకు ఆ స్మెల్ అస్సలు నచ్చక తను నన్ను కిస్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా నేను ఆ అమ్మాయిని పక్కకి ఇసిరేసానని చెప్తాడు. ఆహా, నా జుట్టు గురించి మాట్లాడుతున్నావా, నీ ఎఫైర్స్ గురించి నేను బయటికి లాగానంటే కోర్ట్ రూమ్ లో ఉన్న టైం మొత్తం కూడా నేనే మాట్లాడాల్సి వస్తుంది, అంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆఫీస్లో ఉన్న అమ్మాయిలందరితో కూడా పులిహార కలుపుతూనే ఉంటావు కదా, ఎంతమంది అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించి ఉంటావో, ఎంతైనా నువ్వు పెద్ద పులిహార రాసావని నాకు బాగా తెలుసు అన్నప్పుడు నువ్వే చెప్పాలి పులిహార గురించి పులిహార రాని. మీ ఆఫీస్లో రూమర్స్ అన్ని నాకు వినిపించవనుకుంటున్నావే ఏంటి, మీ ఆఫీస్లో ఒక పంది ఉంటాడంట కదా, ఆ పందిగాడితో కలిసి నువ్వు ఒక ఎఫైర్ని కూడా పెట్టుకున్నావని నేను విన్నాను, అది నిజమై ఉండాలి, నీకు మూడుతుంది ఇంటికి వచ్చిన తర్వాత అని అరుస్తాడు. హీరో రోజు లేట్ నైట్ వరకు చాలా కష్టపడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉంటాడు, ఎందుకంటే తర్వాత రోజు అతని మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. హీరోయిన్ ఆ రోజు కూడా బార్కి వెళ్ళి ఫుల్గా తాగేసి చాలా లేట్గా ఇంటికి వచ్చి హీరో మీద పడి హీరోని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. అసలు రాత్రి హీరోని పడుకోనివ్వలేదు సరిగ్గా. అంతకుమించి తర్వాత రోజు హీరో పొద్దున్నే లేచి చూస్తే ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది, అది కూడా కిచెన్లోనే. హీరోయిన్ పొద్దున్నే వంటగదిలోకి దూరి ఏదో ఒక పెద్ద పెంటని చేసి ఉంటుంది. ఆ పెంట చేసింది సరిపోదన్నట్లు తను సోఫా పైకి వెళ్ళి ఒక పిగ్ లాగా ప్రశాంతంగా సోమరిపోతులాగా పడుకుంటుంది. మంటల నుంచి వస్తున్న వేడి బాగా ఎక్కువైపోవడంతో హీరోకి బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ మంటల్ని ఆర్పాలా లేకపోతే స్పర్శ లేకుండా పడుకున్న తన వైఫ్ని లేపాలా అతనికి అర్థం కాదు. ముందైతే ఆ మంటల్ని ఆర్పేస్తాడు. ఆర్పే ఈ ప్రాసెస్ వల్ల హీరో తన ఎగ్జామ్కి చాలా లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళ ఎండ్లెస్ గొడవలు ఆగవన్నట్లు ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళిద్దరూ కూడా అలా ఆపకుండా చెప్తూనే ఉంటారు. జడ్జి ఇంకా వీళ్ళ యొక్క ఈ రీజన్స్ వల్ల ఇసుక్కుపోతుంది. అందుకే 30 days టైం పీరియడ్ని వీళ్ళకైతే ఇస్తుంది. 30 days తర్వాత వీళ్ళకి డైవోర్స్ అయితే వచ్చేస్తుంది. ఇద్దరు కార్లో తిరిగి ఇంటికి వెళ్తున్న టైంలో కూడా ఆపకుండా ఒకరితో ఒకరు వాదించుకుంటూనే ఉంటారు. వాళ్ళ వాదన పెద్దదవుతుంది, వాళ్ళు ట్రాఫిక్ పైన సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు. అదే టైంకి ఒక పెద్ద ట్రక్ అయితే వచ్చి వీళ్ళ కార్ని నుజ్జు చేసేస్తుంది. చాలా పెద్ద యాక్సిడెంట్ అవడం వల్ల ఇమీడియట్ గా వీళ్ళిద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హీరోయిన్ ఇద్దరు కూడా హాస్పిటల్లో కళ్ళు తెరుస్తారు. ఇక్కడే స్టోరీలో వస్తుంది ఒక పెద్ద ట్విస్ట్. మన ఇద్దరి మెయిన్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ గతాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మెమొరీ లాస్ అయ్యి ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు, కానీ వాళ్ళకి ఏమవుతారన్న విషయం వాళ్ళకి గుర్తు రావట్లేదు. అప్పుడే నర్స్ వచ్చి వాళ్ళిద్దరి రిపోర్ట్స్ ని చెక్ చేసి వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న విషయాన్ని వాళ్ళిద్దరికి తెలియజేస్తుంది. హీరో ఆశ్చర్యపోతాడు, ఇంత సెక్సీ ఫిగర్ అతనికి వైఫ్ అయిందా అని. దానికి ఆపోజిట్గా మన హీరోయిన్ ఈ దత్తమ్మ తప్ప నాకు ఇంకెవరు దొరకలేదా, వీడినెలా పెళ్లి చేసుకున్నాను అని ఆలోచిస్తుంది. హీరో ఫోన్లో ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది. ఆ డే ఏంటో అతనికి గుర్తు రావట్లేదు కాబట్టి హీరోయిన్కి ఏమైనా గుర్తుందేమో అని అడిగినప్పుడు హీరోయిన్కి కూడా ఏమీ గుర్తు రాకపోవడంతో వాళ్ళిద్దరూ ఆ డే వాళ్ళ మ్యారేజ్ డే ఏమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడే
మనకి ఇంకొక కామెడీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ అమ్మాయి పేరు నామి, హీరోయిన్ వాళ్ళ చెల్లై ఉంటుంది. నామి తన కళ్ళ ముందున్న ఇద్దరు తింగరోళ్ళ మాటల్ని విని ఏంటి మ్యారేజ్ డే, అంత సీన్ లేదు, అది మీ ఇద్దరి యొక్క డివోర్స్ డే, కోర్ట్ మీకు ఒక 1 month టైం ఇచ్చింది, ఆ తర్వాత మీ ఇద్దరికి కూడా విడాకులు వచ్చేస్తాయని చెప్తుంది. డివోర్స్ అమ్మయ్య, లేకపోతే వీడితో నేనెలా జీవితాన్ని పంచుకుంటా అని హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయితే హీరో మాత్రం చాలా అప్సెట్ అవుతాడు. డివోర్స్ ఎలా అయింది, డివోర్స్ అవ్వకూడదే అన్నట్టుగా ఆలోచించినప్పుడు నామి వాళ్ళిద్దరికి చెప్తుంది, మీ ఇద్దరికి డివోర్స్ అవ్వడమే కరెక్ట్, లేకపోతే ఒకరిపైన ఒకరు అరుచుకొని ఒకరిని ఒకరు కొట్టుకొని ఏదో ఒక రోజు ఒకరిని ఒకరు కత్తితో పోడ్చుకొని కూడా చంపేసుకోవచ్చు అని అంటుంది. హీరో వాళ్ళ మమ్మీ ఇంకా హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా డాక్టర్ ముందుకి వచ్చి నేను నా కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోతా అంటే నేను నా కూతురుని ఇంటికి తీసుకువెళ్ళిపోతా అని డాక్టర్కి చెప్తారు. కానీ డాక్టర్ మాత్రం మీ ఇద్దరి పిల్లలు కూడా కలిసే ఉండాలి, వాళ్ళకి వాళ్ళ గతం గుర్తొచ్చేంత వరకు కూడా వాళ్ళ పాత ఇంట్లో ఎక్కడైతే వాళ్ళ మ్యారేజ్ అవ్వంగానే జీవించడం మొదలు పెట్టారో అదే ఇంట్లో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ టైంని స్పెండ్ చేయాలి. ఎప్పటి వరకు అయితే వాళ్ళ మెమరీస్ వాళ్ళకి తిరిగి రాకుండా ఉంటాయో, వన్స్ వాళ్ళ మెమరీస్ వాళ్ళకి తిరిగి వచ్చాయంటే ఆ తర్వాత మీ పిల్లల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మీ ఇష్టం. వాళ్ళకి పెళ్ళైంది కాబట్టి వాళ్ళకి గతం గుర్తు రాకముందే మీరు వాళ్ళిద్దరిని కూడా విడతీయడానికి ట్రై చేశారంటే జీవితంలో వాళ్ళకి వాళ్ళ పాస్ట్ గురించి ఏ ఒక్క మెమరీ ఎప్పటికీ కూడా గుర్తురాదు. వాళ్ళ గతాన్ని వాళ్ళు అసలు గుర్తు తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు. జీవితాంతం ఒక మెమరీ లాస్ పేషెంట్ లాగా జీవించడం మీకు ఇష్టమా అని అడిగినప్పుడు మమ్మీలు ఇద్దరు కూడా వాళ్ళ మనసుని మార్చుకుంటారు. తమ పిల్లలిద్దరిని కూడా కొన్ని రోజుల వరకు కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చుకుందాం అనుకుంటారు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరిని కూడా వాళ్ళ పాతింట్లో డ్రాప్ చేయడానికి ఆమె కార్లో వాళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్తుంది. అదే కార్లో హీరోయిన్ వాళ్ళ చెల్లి అయిన నామి కూడా ఉంటుంది. మమ్మీ నామితో అక్కకి గతం గుర్తొచ్చేంత వరకు కూడా నువ్వు అక్క బావలతో వాళ్ళ ఇంట్లోనే ఉండాలని అన్నప్పుడు లేదమ్మా నా వల్ల కాదు, రోజు వాళ్ళ గొడవలు ఇంకా అరుపులు వినే అంత ఓపిక నాకు అస్సలు లేదని అంటుంది. కానీ వాళ్ళ మమ్మీ నామి వైపు చాలా కోపంగా చూస్తుంది. ఒకే ఒక్క లుక్కి నామి సెట్ అయిపోతుంది. ఓకే మామ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఏం చేస్తాను, ఇంకా వాళ్ళిద్దరితో కలిసి అదే ఇంట్లో పడుంటానులే అని ఒప్పుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి ఇది నా ఇల్లు ఏంటి ఇంత చెత్తగా ఉంది, ఇంటి సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడున్నాయేంటి, నేను అసలు సామాన్లు ఇంకా నా ఇంటిని పట్టించుకొని ఒక చెడ్డ అమ్మాయినా అని ఆలోచిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వెడ్డింగ్ ఫోటో వైపు చూస్తే వెడ్డింగ్ ఫోటోని పీకి పాకం పెట్టుంటారు ఇద్దరు. అసలు వెడ్డింగ్ ఫోటో యొక్క పరిస్థితి ఏమీ బాగోదు. ఇద్దరికిద్దరు కూడా సర్ప్రైజ్ అవుతారు. మమ్మీ నామి దగ్గరికి వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తుంది. సరదా కోసం ఏమి నేను ఇక్కడ పెట్టట్లేదు, నేను ఇక్కడ ఉంచడానికి ఒక బలమైన రీజన్ ఉంది. మనం అక్క బావల్ని కలపడానికి ఏమి వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఇంట్లో ఉండడానికి ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ విడిపోవడమే నాకు కూడా కావాలి. కానీ డాక్టర్ చెప్పాడు కాబట్టి వాళ్ళిద్దరికి మెమరీస్ గుర్తొచ్చేంత వరకు కూడా వాళ్ళిద్దరిని కలిపి ఇదే ఇంట్లో ఉంచడానికి నన్ను ఫోర్స్ చేశారు, అందుకే ఒప్పుకున్నాను. కానీ వన్స్ నా కూతురికి మెమరీస్ అన్ని గుర్తు వచ్చినాయి అంటే నేను వెంటనే దాన్ని ఇక్కడి నుంచి తీసుకొని చాలా దూరంగా వెళ్ళిపోతాను, ఇంకా వాడికి నా కూతురికి ఎటువంటి సంబంధమే లేకుండా చేస్తానని అంటుంది. సో ఇప్పుడు నా మీ ఇంట్లో ఉండి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే హీరోయిన్ ఇంకా హీరో ఒకవేళ మళ్ళీ కలిసిపోతూ ఉన్నట్టుగా ఈమెకి ఏమన్నా అనిపించిందంటే వెంటనే వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళిద్దరిని అసలు కలవకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే. రాత్రి హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా వేరే బెడ్రూమ్స్ లో పడుకోవాల్సి వస్తుంది. హీరోకి సుస్సు వచ్చి అర్ధరాత్రి టైంలో లేచినప్పుడు వెంటనే నామి పరిగెత్తుకొని వచ్చేసి, బావగారు ఎక్కడికి వెళ్తున్నారు, మా అక్క రూమ్లోకి వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదని తెలుసు కదా, అయినా ఎక్కడికి వెళ్తున్నారని అన్నప్పుడు వాష్రూమ్కి వెళ్తున్నాను పాప అని చెప్తాడు. ఓకే సారీ అని తనైతే అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. హీరోకి ఏమీ గుర్తు రావట్లేదు కాబట్టి తన బెస్ట్ ఫ్రెండ్ని అడిగి అసలు నేను హీరోయిన్ ఎలా కలిసాము, మా ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందని ఒక క్వశ్చన్ని అడుగుతాడు. బెస్ట్ ఫ్రెండ్ కూడా వీళ్ళిద్దరి లవ్ స్టోరీని మనందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఒక రిచ్ ఫ్యామిలీలో పెరగడం వల్ల తను పార్టీయింగ్ ఇంకా పబ్ కల్చర్కి బాగా అలవాటు పడి ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా పబ్కి వచ్చి ఫుల్గా తాగి తన ఫ్రెండ్స్ అందరితో కూడా ఎంజాయ్ చేస్తుంది. ఒకరోజు హీరో కూడా అదే పబ్కి వచ్చి ఉంటాడు. హీరోయిన్ గొంతులో ఏదో బాల్ ఇరుక్కుపోయి ఉంటుంది. దానివల్ల హీరోయిన్కి అతను చాలా కష్టపడి ఆమెను ఇబ్బంది పెట్టినా సరే ఏదో ఒకలాగా ఆమె నోటి నుంచి ఆ బాల్ని బయటికి రప్పించగలుగుతాడు. అయినా హీరోయిన్ యొక్క పరిస్థితి ఇంకా నయం కాకపోవడంతో హీరోయిన్ని ఉప్పు బండి ఎక్కించుకొని మరి హాస్పిటల్ వరకు హీరో మోసుకొని వస్తాడు. ఇదంతా కూడా హీరోయిన్ మత్తుగా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే హీరోయిన్ గుర్తుపెట్టుకుంటుంది. కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది. హీరోయిన్ వన్స్ నయం అయిపోయిన తర్వాత హీరోని ప్రేమిస్తుంది అనుకుంటే హీరోతో ప్రేమలో పడకుండా డాక్టర్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కాబట్టి డాక్టర్ ప్రేమలో పడుతుంది. ఆ టైంకి హీరో చాలా బాధపడతాడు. కానీ 2 months తర్వాత మళ్ళీ హీరోయిన్ ఒక స్టేడియంలో చూస్తాడు. హీరోయిన్ తన ఫేవరెట్ ప్లేయర్ కోసం నుంచొని మరి ఎవరు చేయని స్టంట్లన్నీ చేస్తుంది. అక్కడ నుంచొని పిచ్చిదానిలాగా కుప్పిగెంతులన్నీ వేస్తుంది. హీరో దానివల్ల ఆమెని ఈజీగా నోట్ చేయగలుగుతాడు. బయటికి వచ్చిన తర్వాత హీరోయిన్కి బ్రేకప్ అయిపోతుంది తన బాయ్ ఫ్రెండ్తో. దానివల్ల తను బాధగా వర్షంలో ఒక్కతే అంబ్రెలా లేక నుంచుంటుంది. హీరో అంబ్రెలా తీసుకొని హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ హీరో ఫేస్ని చూడగానే గుర్తుపట్టుకెలుగుతుంది. ఆ రోజు బార్లో తను ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు హెల్ప్ చేసిన అబ్బాయి ఇంకెవరో కాదు హీరోనే అని. అందుకే హీరో పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఒంటరిగా ఉన్న హీరోయిన్కి హీరో ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ కార్లో లిఫ్ట్ అయితే ఇస్తారు. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా బ్యాక్ సీట్లో కూర్చుంటారు. హీరో తన పులిహార స్కిల్స్ని ప్రదర్శించడం స్టార్ట్ చేస్తాడు. ఒక పాయింట్లో హీరోయిన్ కూడా తన మాటలకి
ఫిదా అయిపోతుంది. ఇద్దరు వాళ్ళ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చాలా తక్కువ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడతారు. ఒక రిలేషన్షిప్లోకి అయితే వచ్చేస్తారు. అలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయి ఉంటుంది. మమ్మీలు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలకి గతం గుర్తు చేయాలని వాళ్ళ పిల్లలిద్దరిని కూడా హిప్నటైజింగ్ థెరపీకి తీసుకొని వచ్చి ఉంటారు. డాక్టర్ వాళ్ళిద్దరిని కూడా చైర్ మీద కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని కాసేపటి తర్వాత వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేయమని అడుగుతుంది. చాలాసేపు ఆలోచించిన తర్వాత హీరోకి ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే సరిగ్గా గుర్తొస్తుంది. విషయం ఏంటంటే ఆ రోజు హీరో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళబోతున్నాడు. హీరో ఎగ్జామ్ తీసి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుంది. అందుకే హీరోయిన్ అతని ఫేవరెట్ సూప్ని వండడానికి పొద్దున్నే కిచెన్లోకి దూరింది. కానీ బాగా అలసిపోయి ఉండడం వల్ల, అంటే రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల గ్యాస్ ఆన్ చేసి గిన్నెని పొయ్యి పైన పెట్టి దాని లోపల వేయాల్సినవన్నీ వేసేసిన తర్వాత అవే మరుగుతాయేలే అని తను సోఫా పైకి వచ్చి పడుకుని పోతుంది. బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం కూడా తనకి తెలియకుండా పోయింది. అప్పుడు నిద్ర లేచిన హీరో ఇదంతా చూస్తాడు. అతనికి ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి హీరోయిన్ ఒక సోమరిపోతూ, తను ఒక దద్దమ్మ, అతన్ని డిస్టర్బ్ చేయడానికి కాకపోతే ఎందుకు పనికి రాకుండా 24 గంటలు కూడా పిగ్గులాగా ఆ సోఫా పైన పడుంటుందని అతను మనసులో అనుకోవాల్సిన మాటలన్నీ కూడా హీరోయిన్ని బాధ పెట్టేలా బయటికి అంటాడు. ఇదంతా హీరోయిన్ హీరోకి సర్ప్రైజ్ ఇద్దామని చేసి ఉంటుంది. కానీ హీరో విషయం తెలుసుకోకుండా అనవసరంగా హీరోయిన్ పైన అరిచి ఉంటాడు. ఇవాళ హీరో ఆ విషయం అర్థం చేసుకుని రీగ్రెట్ అవుతాడు కాబట్టి హీరోయిన్ చేయి పట్టుకొని ఆమెకి సారీ అయితే చెప్తాడు. నెక్స్ట్ డాక్టర్ ఇచ్చిన సజెషన్ మేరకు హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ వర్క్ ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనిని మొదలు పెట్టారంటే వాళ్ళకి వాళ్ళ మెమరీస్ ఏమైనా గుర్తు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పడంతో ముందుగా హీరో అయితే తన కంపెనీకి వస్తాడు. కానీ డోర్ ఎలా ఓపెన్ చేయాలో కూడా అతనికి గుర్తు రావట్లేదు. చాలాసేపు సీఈఓ రూమ్ వెతుక్కున్న తర్వాత ఆ కంపెనీ ఓనర్ రూమ్ లోపలికి అయితే వస్తాడు. లోపల ఉన్న సీఈఓకి హీరో అతని పరిస్థితి మొత్తాన్ని కూడా వివరించి అతను ఇప్పుడు జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడని ఆపకుండా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. కానీ అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని అసలైన సీఈఓ అయితే ఎంట్రీ ఇస్తాడు. యాక్చువల్గా ఇప్పటి వరకు హీరో మాట్లాడింది వాళ్ళ కంపెనీ యొక్క క్లీనర్ అంట. క్లీనర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో ఈ మాటలన్నింటినీ కూడా మళ్ళీ సీఈఓ ముందు రిపీట్ చేస్తాడు. కానీ సీఈఓ హీరో పరిస్థితి ఇప్పుడు ఏమీ బాలేదు కాబట్టి అతను జాబ్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు, అతను ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన టైం కాబట్టి అతన్ని ఇంకొన్ని రోజులు ఇంట్లోనే టైం స్పెండ్ చేయమని ఇంటికి పంపించేస్తాడు. అదేలా హీరోయిన్ కూడా తన ఆఫీస్కి వచ్చి చూస్తే ఒక పర్సన్ వెంటనే హీరోయిన్ని గుర్తుపట్టి ఆమెతో మాట్లాడడానికి బయటికి తీసుకుని వస్తాడు. అతని నోటి నుంచి హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయని కొన్ని మాటల్ని వింటుంది. అసలు నేను ఇంకా నమ్మని కూడా నమ్మలేకపోతున్నాను, ఇంత అందమైన ఒక మ్యారీడ్ అమ్మాయిని పెట్టి నాకు ఎలా లింక్ చేస్తారో అని. ఇంకంతే వాడి నోటి నుంచి వచ్చిన ఈ మాటలన్నిటి వల్ల హీరోయిన్కి ఒక విషయం పైన క్లారిటీ అయితే వస్తుంది. వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా హీరోయిన్కి ఇంకా ఈ అడవి మనిషికి లింక్ పెట్టి రూమర్స్ స్ప్రెడ్ చేసి ఉంటారు దట్ వీళ్ళిద్దరి మధ్యన ఏదో అఫైర్ నడుస్తూ ఉందని. వీడి మొహం చూసిన తర్వాత హీరోయిన్ చాలా రోతగా ఫీల్ అవుతుంది. వీడి తప్ప ఇంకెవరు దొరకలేదా నాలాంటి ఒక ఫిగర్కి వీడితో లింక్ పెట్టడం ఏంటి, చచ్చినా సరే నేను వీడితో అఫైర్ పెట్టుకోను, సరే ఇప్పటికన్నా నాకు నిజం చెప్పి అసలైన విషయాన్ని తెలిసేలా చేసావు, థ్యాంక్ యూ, నాకు నీ మొహం ఇంకెప్పుడు చూపించుకు, బాయ్ బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ 30 days టైం పీరియడ్ కాస్త ఇప్పుడు 10 daysకి తగ్గిపోయి ఉంటుంది. ఓ రోజు పొద్దున్నే తెల్లవారే హీరో అయితే నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేస్తూ ఉంటాడు. అతను బట్టలు కూడా వేసుకొని ఉండడు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని హీరోయిన్ కూడా లోపలికి వచ్చి ఆమె కూడా బ్రష్ పైన పేస్ట్ని పెట్టుకొని బ్రష్ చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికీ కూడా ఇద్దరు ఒకరు నోటీస్ చేయరు. చాలాసేపటికి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఇంతసేపు ఇద్దరు ఒకే చోటు ఉన్నారు, ఒకే బాత్రూంలో ఉన్నారని. హీరోయిన్ కూడా ఒక నైట్ డ్రెస్ వేసుకొని ఉంటుంది కాబట్టి చాలా ఎంబారస్డ్గా ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. వేరే రూమ్కి వెళ్ళి దాక్కుండిపోతుంది. హీరో అయితే అస్సలు ఏం వేసుకోలేదు కాబట్టి ఇంకెంత సిగ్గుపడతాడు చెప్పండి. అతను చాలా వేగంగా అయితే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. హీరోయిన్ నార్మల్ డ్రెస్ వేసుకొని తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు మన హీరో హీరోయిన్ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇందాకడే కదా హీరోయిన్ ఒక సెక్సీ నైట్ డ్రెస్లో చూశాడు. అతను ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ అదే నైట్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటాడు. అంతకుమించి హీరోయిన్ ఇంకొంచెం సెక్సీనెస్ని యాడ్ చేయడానికి కాకపోతే ఈ సీన్లో స్ట్రాబెర్రీ తింటూ ఉంటుంది. ఇంకా అతని ఇమాజినేషన్ స్పీక్స్కి వెళ్ళిపోతాయి. ఆపకుండా ఊహించుకుంటూనే ఉంటాడు ఏవేవో అతని బ్రెయిన్లో. హీరో తన ఈ ఇమాజినేషన్స్ అన్నిటి గురించి కూడా డాక్టర్తో చెప్పినప్పుడు డాక్టర్ ఇవన్నీ నేను ముందే ఎక్స్పెక్ట్ చేసినవే, మీ ఇద్దరు ఒక మ్యారీడ్ కపుల్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్తుంది జాగ్రత్తగా వినండి. హీరో అలాంటి ఇమాజినేషన్స్ని చూశాడంటే అతన్నితో పడుకోవాలనుకుంటున్నాడు. దీనిలో తప్పేమీ లేదు. ఆల్రెడీ నేను ఇందాకడే చెప్పాను, మీ ఇద్దరికి పెళ్ళయింది కాబట్టి మీరిద్దరూ ఒకసారి ఫిజికల్ అవ్వాల్సి ఉంటుంది. అప్పటికన్నా బెడ్ మీద ఉన్నప్పుడన్నా మీ ఇద్దరికి గతంలో జరిగిన ఏవో ఒక మంచి మెమరీస్ గుర్తు వచ్చే అవకాశం ఉందని అడ్వైస్ చేస్తాడు. హీరోయిన్ ముందు అసలు ఒప్పుకోదు. హీరో వైపు చాలా చిరాగ్గా చూస్తుంది. అయినా సరే డాక్టర్ ఇన్సిస్ట్ చేయడం వల్ల ఆమె కూడా కాదనలేకపోతుంది. హీరోయిన్కి మెసేజ్ చేసి మనం సరదాగా రేపు స్టేడియంకి వెళ్ళి టైం పాస్ చేద్దామని అడిగినప్పుడు హీరోయిన్ అదేంటో వెంటనే ఒప్పేసుకుంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ హాల్లో కూర్చున్న నామికి అర్జెంట్గా నేను అవార్డ్ సెరమనీకి వెళ్లాల్సిన పని పడింది, అందుకే నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. కాసేపటికి హీరో కూడా మంచిగా రెడీ అయ్యి సూట్ వేసుకొని బయటకి వస్తాడు. ఇందాకడే మా అక్క కూడా మంచిగా రెడీ అయ్యి బయటకి వెళ్ళింది, మా అక్క వెనకాలే తోకలాగా మీరు కూడా ఇంతే బాగా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నారంటే మీ ఇద్దరు కొంప తీసి కలిసి బయటికి వెళ్ళట్లేదు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు
వెళ్తున్నారు బావగారు అని అడిగినప్పుడు, నేనెక్కడికి వెళ్తాను, ఈ చెత్త పడేయడానికి పక్కనే ఉన్న డస్ట్‌బిన్ దగ్గరికి వెళ్తున్నాను, బాయ్ బాయ్ అని చెప్పైతే ఇంక నామి ఏం మాట్లాడక ముందే అక్కడి నుంచి ఇద్దరు కూడా ఎస్కేప్ అయిపోతారు. ఇంత మంచిగా రెడీ అయ్యి చెత్త పడేయడానికి వెళ్తున్నానని పిచ్చి సాకులు చెప్తున్నాడు, నేను మరి అంత దద్దంలా కనిపిస్తున్నానా ఏంటి అనుకుంటుంది. తనకి తెలిసి అది అబద్ధమని, అయినా సరే ఆపడానికి ట్రై చేయదు, వాళ్ళిద్దరిని కూడా వెళ్ళిపోనిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక ఎంప్టీ స్టేడియంకి వచ్చి అలా కూర్చొని చాలాసేపటి వరకు మౌన వ్రతం పాటిస్తారు. హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ కొన్నిసార్లు గతం మర్చిపోవడం చాలా మంచిదే అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే గతంలో ఉన్న మన చెడు మెమొరీస్ అన్నిటిని కూడా మనం గుర్తు తెచ్చుకోలేము కదా, అవన్నీ మనకి గుర్తు రాకపోతే మన లైఫ్ని ఫ్రెష్గా రీస్టార్ట్ చేయొచ్చని ఆమె అంటుంది. అవును, మన ఇద్దరికి కూడా అసలు ఏమీ గుర్తు రాలేదంటే మన లైఫ్ని మనం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టచ్చని వాళ్ళిద్దరూ కూడా లవ్ రీసెట్ అనే ఈ మూవీ యొక్క టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చేలా డిస్కషన్ పెట్టుంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో ఫుల్గా తిన్న తర్వాత బయటికి వచ్చి చూస్తే వర్షం పడుతుంది. లక్కీలీ వాళ్ళిద్దరి దగ్గర 2 అంబ్రెలాస్ అయితే ఉంటాయి, కానీ గాలి గట్టికి కొట్టడం వల్ల హీరోయిన్ చేతిలో నుంచి అంబ్రెల్లా ఎగురుకొని వెళ్ళిపోతుంది. ముందైతే హీరో అంబ్రెల్లాని పట్టుకోవడానికి వెళ్తాడు, కానీ వెనకాల తన వైఫ్ తడిచిపోతుందని తెలిసి వెంటనే వెనకైతే వచ్చేస్తాడు. అదే టైంలో వెనకాల ఏదో ఒక వెహికల్ వల్ల హీరో పైన చాలా ఎక్కువ లైట్ పడుతుంది. ఈ విజువల్ని చూసిన హీరోయిన్కి ఒక్కసారిగా తన పాస్ట్ మెమొరీ ఫ్లాష్ అవుతుంది తన కళ్ళ ముందు. అప్పట్లో హీరో ఎలా అయితే హీరోయిన్ వర్షంలో తడిచిపోతూ ఉన్నప్పుడు అంబ్రెల్లా పట్టుకొని ఆమెని రెస్క్యూ చేయడానికి వచ్చి ఉంటాడో అదే విషయం గుర్తు రావడంతో హీరోయిన్ వెంటనే వెళ్ళి అతని పర్మిషన్ కూడా తీసుకోకుండా అతనికి ఒక ముద్దునైతే పెట్టేస్తుంది. మరొక సెకండ్లోనే హీరో చెంప కూడా పగలగొట్టి ఏం చేసావని అడుగుతుంది. నేనేంటి చేసేది, నువ్వే కదా ఇప్పుడు నాకు ముద్దు పెట్టావు, నువ్వే నన్ను కొట్టావు, మళ్ళీ నేనేం చేశానని నన్ను అడుగుతావు ఏంటి అని అతను అరుస్తాడు. ఓ సారీ నేనే కదా కొట్టాను, ఐఎమ్ సో సారీ, కావాల్స్తే నువ్వు కూడా కొట్టు అని తన చెంపనైతే హీరోకి ఇలా చూపిస్తుంది. కానీ హీరో చాలా మంచి అబ్బాయి కాబట్టి హీరోయిన్ ఏమీ కొట్టాడు. అయినా నువ్వు నన్ను ఎందుకు కొట్టావని అడిగినప్పుడు నాకు సడన్గా ఒక మంచి మెమరీ గుర్తొచ్చింది, అందుకే కొట్టానని అంటుంది. ఓహో, మంచి మెమరీ గుర్తొస్తే కొడతావని అంటే చెడ్డ మెమరీ గుర్తొస్తే నన్ను ఏకంగా చంపేస్తావా ఏంటి అని అతను భయపడతాడు. వర్షంలో తడిచారు, వాళ్ళకి అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు కాబట్టి సరదాగా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క బార్కే వెళ్ళి అక్కడ ఫుల్ గా తాగుదాం అనుకుంటారు. బార్కి అయితే వచ్చేస్తారు. ఆ బార్ ని ఓన్ చేస్తుంది ఇంకెవరో కాదు, హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. హీరోయిన్ యొక్క కామన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ గా ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. డివోర్స్ కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన వీళ్ళిద్దరైనా మా ముందు ఉన్నారని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఫుల్ గా తాగుతారు. రూమ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి సోఫా మీద పడి ఒకరి మీద ఒకరు పడిపోయి మరీ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ రొమాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ దీన్ని అస్సలు చూడలేకైతే పరిగెత్తుకుంటూ బార్ నుంచి బయటకు వచ్చి నుంచుంటారు. లేట్ గా 4వ ఫ్రెండ్ అయితే వస్తుంది. ఏంటి మీరు ముగ్గురు బయట నుంచున్నారు, లోపల వాళ్ళిద్దరు ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను, అసలు వాళ్ళు ఎందుకు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో నేను కనుక్కోవాలనుకుంటున్నానని బయట ఉన్న ముగ్గురు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళ ముగ్గురిని తోసుకొని మరీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూడాల్సింది చూస్తుంది అనుకుంటా, మాడిపోయిన మొహం పెట్టుకొని బయటకు వస్తుంది. మీరు ముందు చెప్పినప్పుడే నేను వినాలనుకుంటా, అయినా నాకు ఇదంతా ముందే చెప్పచ్చు కదా, సరిగ్గా చెప్తే నేను లోపలికి కూడా వెళ్ళుండేదాన్ని కాదని వాళ్ళపైన అరుస్తుంది. అప్పుడే ఒకటికి గుర్తొస్తుంది, వాళ్ళు రూమ్ లోపల ఇంకొక ఫ్రెండ్ని అలానే వదిలేసి బయటికి వచ్చారని. జనరల్గా ఈ ఫ్రెండ్ అసలు ఎవరితో మాట్లాడు, అంతకు మించి అతని ధ్యాసలో అతనైతే ఉంటాడు. పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదు. వెంటనే వాడిని కూడా ఎత్తుకొని బయటికి తెచ్చేస్తాడు. తర్వాత రోజు నామికి వాళ్ళ అమ్మ కలిసి, ఏంటే మీ అక్క బావ ఇద్దరు కలిసిపోవట్లేదు కదా, ఇద్దరు వేరే రూమ్స్లోనే పడుకుంటున్నారు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరని అడిగినప్పుడు, ఏమో అమ్మ నాకు అసలు ఏం తెలియట్లేదు, నిన్ననగా వెళ్ళారు, వాళ్ళు ఇవాటి వరకు ఇంకా ఇప్పటికీ కూడా ఇంటికి రాలేదు, నిన్న రాత్రంతా వాళ్ళు టైం ఎక్కడ స్పెండ్ చేశారో నాకైతే తెలీదు, నన్ను మాత్రం అడగద్దని అనే అదే టైంకి హీరో అయితే తన ఫ్రెండ్స్ అందరినీ వేసుకొని ఇంటికి వస్తాడు. ఏది మా అక్క ఏది నీతో లేదా అని అన్నప్పుడు హీరో, మీ అక్క నాతో ఎందుకుంటుంది, ఇంట్లో కదా ఉండేది అని ఒక అబద్ధం చెప్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక ప్లాన్ వేసుకొని నామిని ఫూల్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. దట్ వాళ్ళిద్దరు నిన్నటి నుంచి ఇవాళ వరకు అసలు ఒకరిని ఒకరు కలవలేదు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవడానికి వెళ్ళాడు. హీరోయిన్ తన ఫ్రెండ్స్తో టైం పాస్ చేయడానికి ఇంకెక్కడికో వెళ్ళింది. కాసేపటికి హీరోయిన్ కూడా తన ఫ్రెండ్స్ అందరినీ వేసుకొని లోపలికి వస్తుంది. నామిని అయితే ఆఖరికి ఒక ఎర్రి పుష్పాన్ని చేయగలుగుతారు. 30 డేస్లో 5 డేస్ మాత్రమే మిగిలి ఉంటాయి. హీరోయిన్ ఎప్పటిలాగా కాకుండా ఇంటి పనులు వంట పనులు చేయడంతో పాటు అంటుల్ని కూడా తోమడం స్టార్ట్ చేస్తుంది. అది తన ఇల్లు అన్న విషయం తనకి లేట్గా గుర్తొచ్చి ఉంటుంది కాబట్టి చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. ఓ రోజు నామి బయట నుంచి ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్ నుంచి ఏవేవో సౌండ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వామో దొంగోడు కానీ ఏమన్నా దూరిపోయాడేమో అని నామి టెన్షన్ పడుతుంది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల వాళ్ళ అక్క బావ చాలా వైల్డ్గా రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకంతే నోరు ఎల్లబెట్టుకొని డోర్ని నిదానంగా క్లోజ్ చేసి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ కలిపేసి, అమ్మ నువ్వు ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది, నన్ను ఇక్కడ పెట్టి నువ్వు తప్పు చేసావనుకుంటా, చూడకూడని దృశ్యాలన్నింటినీ కూడా నేను చూడాల్సి వస్తుంది, అక్క బావల్ని విడతీయాలి, డైవర్స్ ఇప్పిద్దామని నువ్వు అనుకుంటే వాళ్ళిద్దరూ కలిసి రొమాన్స్ చేస్తూ ఉన్నారు, ఒకే బెడ్ పైన నేను వాళ్ళిద్దరిని చూశానని ఆపకుండా తను ఏమేం చూసిందో వాళ్ళు ఇప్పటి వరకు కలిసి చేస్తూ ఉన్న పనులన్నింటినీ కూడా వాళ్ళ మమ్మీకి పిక్రీలు చెప్పేస్తుంది. హీరో వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అతని క్రెడిట్ కార్డ్ని నామికి లంచంగా ఇద్దాం అనుకుంటాడు. నీకు ఎన్ని చాక్లెట్స్ ఎన్ని బొమ్మలు కావాల్సి అన్ని బొమ్మలు, ఈ క్రెడిట్ కార్డ్
వాడిని ఎంత కావాల్స్తే అంత గోక్కొని వాడుకొని నీ ఇష్టం, అసలు నేను నిన్ను ఆపను, అడ్డే పడనని అంటాడు. కానీ నామి ఇప్పటికీ వాళ్ళ అమ్మ చెవులు వదాల్సినవన్నిటిని కూడా వదిలేసి ఉంటుంది. హీరోయిన్కి ఎంత చెప్పినా ఏం అడుక్కున్నా సరే ఏం ఉపయోగం ఉండదు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇంకా లేట్ చేయాలనుకోవట్లేదు. ఇంకొన్ని రోజులు వీళ్ళిద్దరిని కలిపే ఉంచానంటే వాళ్ళు ఏదో ఒక రోజు కలిసిపోతారు, నా ప్లాన్ అటర్ ఫ్లాప్ అవుతుందని తను వెంటనే వీళ్ళిద్దరిని కలవడానికి ఇంటికి వచ్చేస్తుంది. హీరోయిన్ తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నానని చెప్తుంది హీరోకి. అత్తగారి మాటే శాసనం కాబట్టి హీరో కూడా కాదనలేకపోతాడు. అతను సైలెంట్ గానే ఉంటాడు. లోపల అతనికి ఎదిరించాలని ఉంటుంది కానీ ఎదిరించలేకపోతాడు. కార్లో వెళ్తున్నప్పుడు మమ్మీ హీరోయిన్ కి చెప్తుంది దట్ ఇప్పుడు హీరోయిన్ ని వాళ్ళ మమ్మీ అబ్రాడ్ పంపించడానికి ఒక ప్లాన్ వేసిందంట. హీరోయిన్ ఒక 3 సంవత్సరాల వరకు అబ్రాడ్ లో ఉంచిందంటే తన మెమోరీస్ తనకి ఎలాగోలాగా ఏదో ఒక విధంగా గుర్తొచ్చేస్తాయి. ఇంకా హీరోని కూడా పూర్తిగా మర్చిపోతుంది. కాబట్టి వాళ్ళ మమ్మీ అనుకున్నది జరుగుతుంది. ఆఫ్టర్ 3 years హీరోయిన్ ని మళ్ళీ కొరియాకి రిటర్న్ చేసిన తర్వాత వీళ్ళకి నచ్చిన వీళ్ళు మెచ్చిన ఒక పెళ్లి కొడుకుని వెతికి హీరోయిన్ కి పెళ్లి చేద్దామన్న ఒక ఐడియా ప్లాన్ లో అయితే ఉంది వాళ్ళ మమ్మీ. హీరోయిన్ వాళ్ళ మమ్మీకి అడ్డుపడడానికి కూడా ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ మమ్మీ నోరు మూసుకో, ఇంకా నువ్వు ఇప్పటికీ చేసింది చాలా ఎక్కువైంది. అప్పట్లో మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరికి పెళ్లి చేయడమే చాలా పెద్ద తప్పు అనుకుంటా. అప్పటికి నాకు తెలుసు మీరు అసలు సరిగ్గా జీవించలేరని. ఇంకా నేను ఇప్పుడు చెప్పింది మాత్రమే నువ్వు చేయాల్సి వస్తుంది, నీ మాటలు ఇంకేమీ చెల్లవని హీరోయిన్ నోరు మూయించేస్తుంది. 30 days అయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా కోర్టు నుంచి బయటికి వస్తున్నట్టు మనకి చూపిస్తారు. వీళ్ళిద్దరికీ కూడా డైవర్స్ అయిపోయిందని మనకి అర్థమవుతుంది. కానీ ఇంకా కోర్టు నుంచి అఫీషియల్గా రావాల్సిన కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ అయితే వీళ్ళ చేతికి వచ్చి ఉండవు. ఆ రిపోర్ట్స్ వీళ్ళ చేతికి వచ్చి రిపోర్ట్స్ పైన వీళ్ళు సంతకం పెట్టిన తర్వాతే వీళ్ళు అఫీషియల్గా విడిపోయినట్టు. ఆ తర్వాతే వీళ్ళిద్దరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళగలుగుతారు, ఎవరి దారిన వాళ్ళు సరిగ్గా చూసుకోగలుగుతారు. హీరోయిన్ ఇవాళ రాత్రి అబ్రాడ్ వెళ్ళిపోవడానికి ఫ్లైట్ అయితే ఎక్కబోతుంది. ఇంకో పక్క మన హీరోని చూపిస్తారు. అతను తన ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చొని తింటూ ఉంటాడు. లోపల చాలా బాధపడతాడు. కానీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడలేడు. అలా అని హీరోయిన్ వాళ్ళ మమ్మీని ఎదిరించని కూడా ఎదిరించలేడు. ఎలాగో వాళ్ళిద్దరికి డివోర్స్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి హీరో ఆఖరికి ఓటంని అయితే ఒప్పేసుకుంటాడు. బట్ వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఆ అబ్బాయి మొట్టమొదటిసారి నోరిప్పి ఉపయోగపడే ఒక మంచి మాట అయితే చెప్తాడు. దట్ మీ ఇద్దరికి డివోర్స్ అయితే అయ్యింది కానీ కోర్ట్ ఆఫీషియల్గా మీకు ఇంకా డాక్యుమెంట్స్ని పంపలేదు కదా, దానిపైన సంతకం పెట్టేంత వరకు మీరిద్దరూ ఇంకా విడిపోయినట్టు కాదు. ప్రపంచానికి చట్ట ప్రకారం మీ ఇద్దరు కూడా ఇంకా మ్యారీడ్ కపుల్ అని ఇంత మంచి మాట చెప్పేసరికి ఫ్రెండ్స్ అందరితో పాటు హీరో కూడా నోరెళ్ళపెట్టి షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళెవ్వరూ కూడా ఇప్పటి వరకు ఆ పర్టిక్యులర్ ఫ్రెండ్ నోరిప్పి మాట్లాడడం వినలేదు. మాట్లాడిన మొదటిసారికి చాలా గొప్ప మాటలు చెప్పాడు కాబట్టి వీళ్ళందరూ ఇంకా వెంటనే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. వాళ్ళ దగ్గర మరీ అంత ఎక్కువ టైం లేదు కాబట్టి అందరూ నైట్ డ్రెస్సులు వేసుకొని పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. చాలాసేపు వెతికిన తర్వాత హీరోయిన్ని ఎయిర్పోర్ట్లో లొకేట్ చేయగలుగుతాడు. హీరోయిన్ ముందుకైతే స్ట్రైట్గా వచ్చి యాక్సిడెంట్ ముందు మన ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకైతే తెలీదు, మన ఇద్దరికి ఎందుకు డివోర్స్ అయిందన్న రీజన్స్ కూడా నాకు పెద్దగా ఏమీ గుర్తులేవు, అవన్నీ నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకొని బాధపడాలని కూడా అనుకోవట్లేదు. కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను నీతో చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను, నువ్వు నాతో ఉన్నంతసేపు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆపకుండా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ సడన్గా తన చెవులోంచి ఎయిర్పోర్ట్స్ని అయితే బయటికి తీస్తుంది. అంటే ఇప్పటి వరకు హీరో మాట్లాడిన ఒక్క మాట కూడా హీరోయిన్కి వినిపించి ఉండదు. కానీ హీరో చాలా సంతోషంగా స్మైల్ చేస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, ఇంకా జీవితాంతం ఇలానే నవ్వుతూ ఉండు, నేనైతే వెళ్ళడానికి టైం అయిపోయింది అనుకుంటా, ఫ్లైట్ వచ్చేసినట్టుంది, అనౌన్స్మెంట్ ఇచ్చారు, సరే నేను వెళ్తున్నానని పక్కన ఉన్న వాళ్ళ చెల్లి ఇంకా ఫ్రెండ్స్ అందరితో పాటు హీరోకి కూడా బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే హీరో మాట్లాడిన ఈ మాటలన్నిటి వల్ల హీరోయిన్ ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోయి వెనక్కి వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ హీరోయిన్ చెవులోంచి ఇయర్ పాడ్స్ని తీసిన తర్వాత వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ అణిగిపోతాయి. హీరో ఎయిర్పోర్ట్ బయట చాలా బాధపడుతూ ఉన్న టైంలో అతనికి వెనక నుంచి ఏదో ఒక ఫీమేల్ వాయిస్ అయితే వినిపిస్తుంది. ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి మన హీరోయిన్ వచ్చేసి ఉంటుంది. హే నువ్వేంటి ఇక్కడ, నీ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ టైం అయిపోవట్లేదా, వెళ్ళిపోవాలి కదా, ఈ పాటికి నీ ఫ్లైట్ వెళ్ళిపోయి ఉంటుంది, నువ్వు ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి అని కొంచెం గట్టిగా అరుస్తాడు. వెంటనే సారీ కూడా చెప్తాడు. నాకు చాలా లేట్గా గుర్తొచ్చింది, నేను ఇంకా డివోర్స్ పేపర్స్ పైన సైన్ పెట్టలేదని, సైన్ పెట్టకుండా ఎలా నేను వేరే కంట్రీకి వెళ్ళిపోతాను, అయినా సరే నేను నీకు ఒక 90 days టైం ఇవ్వాలనుకుంటున్నాను, నాకు మెమొరీ సరిగ్గా గుర్తురాలేదు, నాకన్నా నీకే బాగా గుర్తొచ్చినాయి కాబట్టి ఈ 90 days నేను నీతో టైం స్పెండ్ చేస్తాను, నువ్వు నాతో మంచిగా బిహేవ్ చేశానంటే ఇంకా లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండిపోతానని అంటుంది. పిచ్చి పిల్ల, నేను కూడా నువ్వు ఇందాక ఇయర్ పాడ్స్ పెట్టుకున్నప్పుడు ఇవే మాటలు చెప్పానని అన్నప్పుడు హీరోయిన్ చిన్న స్మైల్ అయితే ఇస్తుంది. హీరో కూడా చాలా ఆనందపడతారు. ఇద్దరు ఒకరిని ఒకరు చాలా టైట్గా హక్ చేసుకొని కిస్ కూడా చేసుకుంటారు. వీళ్ళిద్దరు కలిసిపోయారు, ఇంకా వీళ్ళకి డివోర్స్ కూడా అవ్వదని మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది. వీళ్ళకైతే ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తుంది. 90 days టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి నామి లవ్ స్టోరీని చూపిస్తారు. నామి తన బాయ్ ఫ్రెండ్ని పేరెంట్స్ ముందుకి తీసుకొని వచ్చి ఉంటుంది వాళ్ళ అప్రూవల్ ఇంకా పర్మిషన్ కోసం. పెద్ద ఇంకా అసలే యాంగర్ ఇష్యూస్ కాబట్టి వాడి మొహం చూసి చూడంగానే అరవడం మొదలు పెడతాడు. కానీ మా మమ్మీ ఏమో చాలా కూల్గా, బాబు నీ పేరేంటి, నువ్వేం జాబ్ చేస్తున్నావు, ఇంతకీ మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అని అడిగినప్పుడు ఏంటమ్మా ఇన్ని క్వశ్చన్లు అడుగుతావు, మేము నిన్నే కలిసామని నామి ఒక ట్విస్ట్ అయితే ఇస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మకు వస్తుంది కోపం, ఏంటి నిన్నే కలిసారంటున్నావు,
అన్నారు, అప్పుడే ప్రేమలో పడిపోయారు, నువ్వేమో వీడిని మా ముందుకు కూడా తీసుకొని వచ్చావు, నీతో కంపేర్ చేస్తే మీ అక్కే బెటర్ కదే, అది కనీసం హీరోని కొన్ని నెలలన్న ప్రేమించి పర్మిషన్ కోసం ఆ తర్వాత మా ముందుకు తీసుకొని వచ్చింది, ఇంకా నువ్వు చాలా దారుణంగా తయారయ్యావు, ఒక్క రోజులోని ప్రేమ పుట్టిందంట, మా ముందుకు తీసుకొచ్చే అంత ధైర్యం వచ్చింది, నీకు బుద్ధి చెప్పలాగు దేన్ని పెట్టి కొట్టాలని చెప్పు తీద్దామని ట్రై చేస్తుంది. ఈలోపే నామి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి వేడుకోవడానికి ట్రై చేస్తుంది. నామి వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయడానికి అడుక్కోవడానికి కూడా దిగజారిపోతుంది. ఈలోపు పెద్ద ఆయన ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలీదు, గన్ పట్టుకొని బయటికి రన్నింగ్ రేస్ చేసుకుంటూ అయితే వచ్చేస్తాడు నామి కొత్త బాయ్ ఫ్రెండ్ ని షూట్ చేసి పడేయడానికి. ఇంకేముంది, వాళ్ళ అక్క స్టోరీని నామి జీవితంలో కూడా రిపీట్ అవబోతున్నట్టుగా చూపించి నామికి కూడా ఒక ఫన్నీ ఎండింగ్ అయితే ఇస్తారు. అలా ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను, నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనుకుంటా. ఎందుకో తెలుసా, నేను ఫస్ట్ టైం ఈ మూవీని చూసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఒక 3 days బాగానే ఉంది. 3 days తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ మొత్తం కూడా ఎగిరిపోయింది. ఆ వాయిస్ ఓవర్ ఎలా మాయమైందో కూడా నాకే తెలియలేదు, కానీ నేనైతే కొంచెం అప్సెట్ అయ్యాను. కానీ ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి మీ అందరి కోసం కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది సెకండ్ టైం. అసలు ఏం జరిగిందన్న రీజన్ కూడా నాకు తెలియకుండానే నేను 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అయినా సరే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసేలా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.